Hello everyone, friends. Armed Forces Medical Services మెడికల్ ఆఫీసర్ షార్ట్ సర్వీస్ కమిషన్స్ రిక్రూట్మెంట్ సంబంధించి ఒక అఫీషియల్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. సో ఇందులో మొత్తంగా 225 పోస్ట్ అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ యొక్క పోస్ట్కి మగవారు మరియు మహిళలు ఇద్దరు అర్హులు. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అర్హతలు, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ చూస్తే కనుక సో ఇందులో విద్యార్హత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫైనల్ ఎంబీబీఎస్ పార్ట్ 1 మరియు పార్ట్ 2 పరీక్షను 2 సార్లకు మించి ప్రయత్నించకుండా ఉత్తీర్ణులై ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న సివిలియన్ డాక్టర్స్ మళ్ళీ నీట్ పీజీ పరీక్ష రాయవలసిన అవసరం లేదు. వారి మునుపటి నీట్ పీజీ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. 2024 లేదా 2025 సంవత్సరంలో నీట్ పీజీ పరీక్ష రాసి ఉండాలి. ఇంటర్న్షిప్ అనేది జూలై 31, 2025న లేదా అంతకు ముందు పూర్తి చేసి ఉండాలి. ఏదైనా స్టేట్ మెడికల్ కౌన్సిల్, ఎన్ఎంసి లేదా ఎంసీఐ నుండి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ డిసెంబర్ 31, 2025 నాటికి ఎంబీబీఎస్ లేదా పీజీ డిప్లొమా ఉన్నవారికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 30 సంవత్సరాలు. జనవరి 2, 1996 తర్వాత పుట్టినవారు అర్హులు. పీజీ డిగ్రీ ఉన్నవారికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 35 సంవత్సరాలు. జనవరి 2, 1991 సంవత్సరం తర్వాత పుట్టినవారు అర్హులు. నెక్స్ట్ వేకెన్సీ మొత్తం 225 పోస్టులు. అందులో 169 పోస్ట్ అనేవి మగవారికి, 56 పోస్ట్ అనేవి మహిళా అభ్యర్థులకు. ఈ యొక్క పోస్ట్ అనేవి ఇంటర్వ్యూ ఆధారంగా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి ఆర్మీ హాస్పిటల్, ఆర్ఎన్ఆర్, ఢిల్లీ కంటెంట్. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 11 నవంబర్ 2025 నుండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది నీట్ పీజీ మార్క్స్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ తర్వాత అభ్యర్థులను వైద్య పరీక్షకు హాజరు కావాలని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మహిళా అభ్యర్థులు మెడికల్ పరీక్షలో గర్భం ఉన్నట్లు గుర్తిస్తే ఆ యొక్క అభ్యర్థిని తాత్కాలికంగా పరిగణిస్తారు అని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ అనేది ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు అందుబాటులో ఉన్న ఖాళీల సంఖ్యను బట్టి ఎస్ఎస్సి ఆఫీసర్గా చేసేందుకు సూచనలు జారీ చేస్తారు. నెక్స్ట్ స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 61,300 పర్ మంత్. దానితో పాటు మిలిటరీ సర్వీస్ పే 15,500 మరియు మిగిలిన అలవెన్స్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్. సో ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క పోస్ట్కి ఇంట్రెస్టెడ్ మరియు అర్హత కలిగి ఉన్నారో వారు ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. ముందుగా న్యూ రిజిస్ట్రేషన్ బటన్ క్లిక్ చేశాక నోటిఫికేషన్ నేమ్ మరియు మిగిలిన స్టెప్స్ మరియు సంబంధిత ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అనేది 200 రూపాయలు పే చేయాలి. నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ అనేది ఇంటర్వ్యూకి వారం ముందు ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో నుండి డౌన్లోడ్ చేసుకోండి. మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.